మద్యం ముడుపుల కేసులో పలు ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ముడుపుల నగదుతో కొనుగోలు చేసిన ఆస్తులు జప్తు చేయాలని గతంలో ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఆస్తుల జప్తునకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అటాచ్మెంట్కు ఉత్తర్వులు జారీ చేసింది. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సిట్ అధికారులు జప్తు చేయనున్నారు. మద్యం ముడుపుల కేసులో నిందితులకు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. మద్యం కుంభకోణంలో వసూలు చేసిన నగదుతో నిందితులు పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 111, 126లను ఇటీవల విడుదల చేసింది. జీవోలోని ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం అటాచ్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా A1 రాజ్ కెసిరెడ్డి పలు చోట్ల తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కొన్నట్లు సిఐడి విచారణలో తేల్చింది. డాక్యుమెంట్ల ప్రకారం తన పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లె, మాచన్పల్లి గ్రామాల పరిధిలోని పలు సర్వే నెంబర్లలో కోట్ల విలువ చేసే 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సంపాదించారు. అతని తల్లి కెసిరెడ్డి సుభాషిణి పేరిట అదే ప్రాంతంలో 3.14 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. మొత్తంగా అక్కడ 30.20 ఎకరాల వ్యవసాయ భూమిని సీజ్ చేసేందుకు ప్రభుత్వం సిఐడికి అధికారం ఇచ్చింది. అక్రమ సంపాదనతో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి సర్కిల్లో గచ్చిబౌలి గ్రామంలో 326 చదరపు గజాల విస్తీర్ణంలో 1,46,70,000 విలువైన స్థలాన్ని కొన్నట్లు సిఐడి నిర్ధారించింది. రంగారెడ్డి జిల్లా మాచనపల్లిలో తన కంపెనీ తన తల్లి పేరుతో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సిఐడి గుర్తించింది.